కాల్ ఉందా? అద్భుతంగా చెప్తున్నారు అప్పాజీ గారు. మరి కాలర్ ఉన్నారు, రెడీగా మాట్లాడదాం వాళ్ళతోటి. హలో, నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. నా పేరు గురు మండివేల్పూర్ అండి. ఆ బాబు ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోయింది మేడం. అయిపోయి జాబ్ చేస్తున్నాడు. అతనికి 1999 అండి డేట్ ఆఫ్ బర్త్. జూలై 20 అండి. జూలై 20, 1995. అవును మేడం. ఓకే అండి, సమయం చెప్పండి. అయితే బాబు ఇప్పుడు మ్యారేజ్ సమయం చెప్పండి. హలో, ఖచ్చితంగా మీ సమస్య గురుగారికి అప్పాజీ గారికి తెలియజేయండి. బట్ అంతకు ముందు సమయం చెప్పండి, పుట్టిన సమయం. మేడం 4:30 అండి, సాయంత్రం పూట. సాయంత్రం 4:30. ఎక్కడ జన్మించారు? వేల్పూర్ మేడం, అచ్చంపేట మండలం అండి. ఇక్కడ వేల్పూర్ లో పుట్టారు. అచ్చంపేట మండలంలో. సరే అండి, మరి మీ అబ్బాయి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో అప్పాజీ గారికి అడిగి తెలుసుకోండి. నమస్కారం మీకు సరికోటి నమస్కారం అండి. సార్ మా బాబు 99లో పుట్టాడు సార్. అతను 4:30కి జూలై 20న. అయితే బాబు మ్యారేజ్ చేసుకోమా అంటున్నామండి. ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోయింది సార్, జాబ్ చేస్తున్నాడు. మ్యారేజ్ చేసుకున్నాను అంటే నాకు ఇప్పుడు వద్దమ్మా, చెల్లెలు ఉంది. ఆయన తర్వాత ఒక పాప. జూలై 20 సార్. అర్థమైంది. ఇప్పుడు మ్యారేజ్ ఇతనికి ఈ సంవత్సరం అవ్వదు, 27లో అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇతను సొంత నిర్ణయం తీసుకోలేడు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఏది కావాలో అది మీరు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా పెళ్లి కూడా మీ ఇష్ట ప్రకారం జరగాలి. అతనికి లవ్ మ్యారేజ్ అయితే లేదు, అరేంజ్డ్ మ్యారేజ్ అవుతుంది. ఇప్పుడు 2 ఏళ్ళు పడుతుంది, కనీసం 1.5 సంవత్సరం పడుతుంది. 27 రావాలి. ఇప్పుడు అతనికి 26 వచ్చింది. ఒక నెల క్రితం 26 వచ్చింది. 26 అంతా పెళ్లి అవ్వదు, 27లో అవుతుంది. 27 అంటే 2025 సెకండ్ హాఫ్లో అవ్వచ్చు, ఆర్ 2026 ఫస్ట్ హాఫ్లో అవ్వచ్చు. ఇతను 27 సంవత్సరం మినిమం, అంత లోపలైతే అవ్వదు. ఒకవేళ 27 కూడా 80% ఛాన్స్ ఉంది అవ్వడానికి. 27 మిస్ అయితే 29 గ్యారంటీగా 100% అవుతుంది. అయితే ఇతనికి ఏ పనైనా 2 సార్లు చెప్పాలి. కొంచెం ఏది ఫస్ట్ టైం చేయడు. రెండోది కొంచెం ధైర్యం తక్కువ. మీరు తల్లి ధైర్యం చెప్పాలి. మీరు అన్ని రకాల చూసి అతనికి నచ్చితే మీరే చెప్పాలి అతను చేసుకోనట్టు. లాస్ట్ మినిట్ వరకు నాకు వద్దనే అంటాడు, లేదంటే మొహమాటం అన్నట్టుగా వద్దన్నట్టుగానే ఉంటాడు. కానీ మీకు అన్ని రకాల బాగుంటే మీరు ఓకే చేసి మీరే ముందుకెళ్ళాలి. కొంచెం చొరవ తీసుకోవాలి మీరు. సరే గారు. ఇప్పుడు పాప తర్వాత పాప పుట్టిందండి, ఆ ఇద్దరు తర్వాత ఒకవేళ చేసుకుంటారంటే చేయొచ్చు సార్? చేయొచ్చు, తప్పలేదు. ఇంట్లో ఆడపిల్లకి ముందు చేస్తారు కదా, అన్నయ్యలు ఉన్నా కానీ పర్వాలేదు. ఆడపిల్లకి చేస్తారు ఫస్ట్, దానికి ఏం లోకం ఆక్షేపించదు. ఆడపిల్ల ఆపుతున్నారండి, చదువుకుంటుందండి. ఆ పిల్లకి 2 ఏళ్ళు టైం ఉంది సార్. ఆ పిల్లకి జాబ్ రావాలి. ఇతనికి జాబ్ వచ్చింది, జాబ్ వచ్చిన వయసు రాలేదమ్మా, పెళ్లి వయసు. ఇతను కొంచెం డెలికేట్ పర్సన్, అతను మెచ్యూర్ అవనివ్వండి బాగా. ఇప్పుడు ఎవరు కూడా 25, 26కి పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు. ఇతను 25 కదా. ఇతను కొంచెం చంద్రుడు క్యారెక్టర్, కొంచెం స్టెబిలిటీ తక్కువ ఉంటుంది. కొంచెం ఆయన ఇంకా నిదానం పెరగాలి. ఈ షుడ్ బికమ్ ముదురు అవ్వాలి వాడుక భాషలో. సరేనండి. అతను పుట్టిన టయాన్ని బట్టి పేరు శ్రీకృష్ణ అంటారు అయ్యగారు. అంటే ఊర్లో మా అయ్యగారు అంతే చెప్పారండి. కానీ నేను మొక్కితే, దేవుళ్ళకి మొక్కితే పూజ చేస్తే పుట్టాడని చెప్పి నాగరాజన్ పెట్టామండి. ఆ పేరు బాగుంది అయ్యగారు. ఓకే, ఇప్పుడు శ్రీకృష్ణ కూడా బాగానే ఉంది. 6, 9, 10, 10, 20. నాగరాజు అనేది కరెక్ట్ గా 20. అతని పేరులో పర్ఫెక్ట్ గా సరిపోయింది, ఏం మార్చక్కర్లేదు. సరే అయ్యగారు, నమస్కారం. నమస్కారం. సరేనండి, ధన్యవాదాలు అయ్యగారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మీ సమస్య గురుగారికి తెలియజేసి అప్పాజీ గారు చక్కటి మీకు సమాధానం కూడా చెప్పారు. మరి అప్పాజీ గారు మీరు చెప్పినట్లుగా పూజల గురించి ఎంతో చక్కగా చెప్పారు. మరి చాలా మంది మనశ్శాంతి కోసం, లేకపోతే దైవానికి చాలా మంది నమ్ముతారు, ఆత్మకి దైవానికి ఒక పాజిటివ్ కనెక్షన్ ఉందనేసి. మరి అదే విధంగా వాళ్ళు మెడిటేషన్ చేస్తుంటారు. అసలు మెడిటేషన్ చేయడం వల్ల మనకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? దీనికి ఇప్పుడు మనం చెప్పుకున్న పూజలకి జాతకానికి అసలు సంబంధం ఉందా? పూజ అంటే పూర్ణైతి జనతి, అంటే ఇట్స్ లైక్ ఎ థ్యాంక్స్ గివింగ్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్. మనం సంతోషంగా ఉండి పూజ చేయడం, కానీ పూజ చేస్తే మనకు సంతోషం వస్తుంది, పూజ చేస్తే మనకి ఈ పనులు అవుతాయి అనేది కాదు. అవుట్ ఆఫ్ హ్యాపీనెస్ మనం చేసేదే పూజ అనమాట. థ్యాంక్స్ గివింగ్, గ్రాటిట్యూడ్ ఫీలింగ్. ఆ పూజలో మనం కొంతమంది ఏం చేస్తారంటే ఏం కావాలో అడుగుతూ ఉంటారు. పూజ అయిపోయిన తర్వాత ధ్యానంలో, మెడిటేషన్లో భగవంతుడు మీకు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్తారు.
చాలా మంది పూజ అయిపోయిన ఇంట్లో వంటింట్లో గరిటో లేంటో స్టవ్ వెళ్తారు, అట్లా వెళ్ళకూడదు. పూజ అయిపోయిన తర్వాత కాసేపు ఆగాలి. ఆ సైలెన్స్లో యుల్ గెట్ సమ్ ఫ్లాషెస్ అనమాట. ఒక అరగంట పూజ చేస్తే మీ మైండ్ జీరోలోకి వెళ్తుంది. అప్పుడు భగవంతుడు ఏమైనా చెప్పాలనుకుంటే అది మీకు వింటుంది. ఆ ఫెసిలిటీ, ఆ టైము, ఆ స్థితి ఇవ్వాలి. అంతేగాని ఇది అయిపోగానే వెంటనే ఇంకో పని చేయకూడదు. కాస్త స్పేసింగ్ అనేది ఇవ్వాలి. ఆ పూజ అయిపోయిన తర్వాత మెడిటేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అద్భుతంగా చెప్తున్నారు అప్పాజీ గారు. మరి కాలర్ రెడీగా ఉన్నారు. హలో.